ఆర్టీసీ ఆసియా ఖండంలోనే ఒక గొప్ప సంస్థ. తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని తెలంగాణ ఉద్యమ సకల జనుల సమ్మెలో నహీ చలేగా బస్కా పయ్యా నహీ చలేగా అని తెలంగాణ సాధనలో వాళ్ళ భాగస్వామ్యాన్ని చూపెట్టారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి వైస్రాయ్ హోటల్లో సమావేశం పెట్టి ఆర్టీసీ కార్మికులకు అనేకంగా లాభాలు చేస్తారు కావచ్చు అనుకున్నారు. తదుపరి 9 సంవత్సరాల కాలంకు చూస్తే ఆర్టీసీ కార్మికులు ముక్కుకు భూమికి రాయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నేను కొత్తగా ఏం కూడా అడుగుతలేం, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆర్టీసీ కార్మికులకు నెరవేర్చమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్టయితే ఆర్టీసీ కార్మికులారా, తెలంగాణ ఉద్యమకారుడిగా మీకు చెప్తా ఉన్నాం, ఇలా తెలంగాణ సాధనలో మీ పాత్ర మర్చిపోయేటువంటి వాడు మూర్ఖుడు, శవాల మీద పేలాలు వేరుకుంటున్నటువంటి వాళ్ళే. కానీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణలో తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా కార్యక్రమం తీసుకుంటామనే విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం. దయచేసి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం, ఆర్టీసీని నిలబెట్టడానికి ఇది ఒక లైఫ్ లైన్, ప్రజా సామాన్యులకు రవాణా వ్యవస్థ. ఇది మీరేమో పూర్తిగా సంస్థను నిర్వీర్యం చేసినటువంటి సందర్భంగా దాన్ని తిరిగి పైకి తీసుకురావడానికి ఆసియా ఖండంలోనే కాదు, ఆర్టీసీ మనం నెంబర్ 1 ఉండే విధంగా ప్రయత్నాలు